హనుమంతుడు. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఓ శక్తివంతమైన దేవుడు అదేనా? లేదంటే ఆయన వెనుక మనకు తెలియని ఓ పెద్ద కథే ఉందా? పదండి ఈరోజు ఆ కథేంటో తెలుసుకుందాం. ఆశ్చర్యంగా ఉంది కదా. హాలీవుడ్లో వచ్చిన బ్లాక్ ప్యాంథర్ లాంటి పెద్ద సినిమాలో కూడా హనుమంతుడి ప్రస్తావన ఉంది. వకాండా సింహాసనం కోసం ఫైట్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ గ్లోరీ టు హనుమాన్ అని అరుస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన కీర్తి ప్రపంచవ్యాప్తంగా ఎంతలా పాకిందో. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇంతటి కీర్తి, ఇంత శక్తి ఉన్నాయనే తన అద్భుతమైన పవర్ని తానే మరిచిపోయేలా శపించబడ్డాడు. అసలిది ఎలా జరిగింది? ఇంతకీ ఆయన కథేంటి? సో హనుమంతుడి కథ అంటే కేవలం ఓ పురాణ గాథ మాత్రమే కాదు, అది అంతకు మించి మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు అందులో దాగి ఉన్నాయి. వాటిని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, హిందూ మతంలో హనుమంతుడికి చాలా సెంట్రల్ రోల్ ఉంది. ఎందుకంటే ఆయన కేవలం బలానికి సింబల్ కాదు. బలం, తెలివి, జ్ఞానం ఈ మూడు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుందో దానికి సరైన ఉదాహరణ హనుమంతుడు. అందుకే ఆయనకు అంతటి ప్రత్యేక స్థానం అనమాట. సరే, అసలు ఆయన పుట్టుక ఎలా జరిగింది? ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఆ పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళదాం పదండి. హనుమంతుడి కథ వినేటప్పుడు మనకు వానరులు అనే మాట పదే పదే వినిపిస్తోంది. వానరులు అంటే కేవలం కోతులు అనుకుంటే పొరపాటే. వాళ్ళు చాలా తెలివైన, పవర్ఫుల్ యోధుల జాతి. రామాయణంలో రాముడికి అండగా నిలిచింది వీళ్లే. అంతేకాదు, హనుమంతుడిని శివుడి అవతారంగా కూడా చాలామంది భావిస్తారు. ఎందుకు తెలుసా? ఆయన పుట్టుక వెనక ఒక కథ ఉంది. అంజనాదేవి శివుడి కోసం తపస్సు చేసినప్పుడు వాయుదేవుడు శివుడి దివ్యశక్తిని ఆమెకు అందించాడు. అందుకే ఆయనకు పవనసుతుడు అంటే వాయుదేవుడి కుమారుడు అనే పేరు కూడా వచ్చింది. చిన్నప్పుడు హనుమంతుడు భలే అల్లరి చేసేవాడట. ఒకసారి ఏకంగా ఆకాశంలో మెరుస్తున్న సూర్యుని చూసి అదో పెద్ద పండు అనుకుని తినేయడానికి పైకెగిరాడు. అది చూసి దేవతల రాజైన ఇంద్రుడికి భయమేసి తన వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి హనుమంతుడు దవడ విరిగి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అందుకే ఆయనకు హనుమంతుడు అని పేరొచ్చింది. హను అంటే దవడ, సో విరిగిన దవడ కలవాడు అని అర్థం. ఇక తన కొడుకు అలా పడిపోవడం చూసి వాయుదేవుడికి విపరీతమైన కోపం వచ్చి ప్రపంచంలో గాలినంతా ఆపేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడిని బ్రతికించి దేవతలందరి చేత బోలెడు వరాలు ఇప్పించాడు. ఆ వరాల వల్ల హనుమంతుడికి అష్టసిద్ధులు అనే 8 సూపర్ పవర్స్ వచ్చాయి. అంటే ఎలాగంటే ఆయన తన శరీరాన్ని ఓ కొండంత పెద్దగా చేయగలడు, లేదా ఓ దోమంత చిన్నగా మార్చేయగలడు, గాలి కంటే ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళిపోగలడు, ఇలాంటివన్నమాట. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ శక్తులన్నీ వచ్చాక చిన్నప్పుడు కొందరు ఋషులను సరదాగా ఆట పట్టించాడు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి నీకున్న ఈ శక్తులన్నిటినీ నువ్వే మర్చిపోతావు అని శపించారు. ఎవరైనా కరెక్ట్ టైంలో గుర్తు చేస్తే తప్ప ఆయనకు తన పవర్స్ గుర్తుకురావు. చూడండి, ఇదే ఆయన కథలో అతిపెద్ద విషాదకరమైన టర్నింగ్ పాయింట్. ఓకే, ఇప్పుడు కథలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చేసాం. హనుమంతుడు తను మరిచిపోయిన శక్తిని తిరిగి ఎలా తెలుసుకున్నాడో చూద్దాం. సీన్ కట్ చేస్తే రావణుడు సీతను ఎత్తుకెళ్లి లంకలో బంధించాడు. వానర సైన్యం మొత్తం సముద్రం ఒడ్డుకు చేరుకుంది. కాని ఆ మహాసముద్రాన్ని చూసేసరికి అందరి గుండెలు జారిపోయాయి. అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలి? ఇక మన పని అయిపోయింది అని అందరూ నిరాశతో కుప్పకూలిపోయారు. అందరూ అలా డీలా పడిపోయిన టైంలో జాంబవంతుడు అనే తెలివైన పెద్ద ఆయన ముందుకొచ్చాడు. ఆయన నేరుగా హనుమంతుడి దగ్గరికి వెళ్లి, నువ్వు సామాన్యుడివి కాదు. నీ పుట్టుక, నీకు దేవతలిచ్చిన వరాలు, నీ అపారమైన శక్తి అన్నీ గుర్తు చేసుకో అని చెప్పాడు. అంతే, ఆ ఒక్క మాటతో ఋషుల శాపం విరిగిపోయింది. ఇక చూడాలి, తన పవర్స్ అన్నీ గుర్తొచ్చాక హనుమంతుడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్కి చేరాయి. ఆయన ఇక సముద్రాన్ని దాటబోట్లేదు, ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆ లంఘనం, ఆ జంప్ కేవలం ఒక ఫిజికల్ యాక్ట్ కాదు, అదొక స్పిరిచువల్ జర్నీ. ఆ సముద్రాన్ని దాటాక హనుమంతుడు తన గురించి తాను పూర్తిగా తెలుసుకున్నాడు. ఒక కంప్లీట్ కొత్త వ్యక్తిగా మారిపోయాడు. సరే, హనుమంతుడికి శక్తులు తిరిగి వచ్చాయి. కానీ ఆయన గొప్పతనానికి అసలు కారణం ఆ శక్తులు కాదు, ఆయనకున్న భక్తి. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు భక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేవుడి పట్ల మనకుండే స్వచ్ఛమైన సెల్ఫ్లెస్ ప్రేమ, సేవ. హనుమంతుడి క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. తన పవర్స్ అన్నీ తిరిగి వచ్చాక కూడా హనుమంతుడు వాటిని తన స్వార్థం కోసం అస్సలు వాడుకోలేదు. ఆయన ఒక పర్ఫెక్ట్ యోగిలా మారి తనకున్న ప్రతి శక్తిని రాముడి సేవకే అంకితం చేశాడు. చూడండి, ఆయన గొప్పతనం ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆయన భక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే దానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? తన గుండెల్లో ఎప్పుడూ రాముడు, సీత మాత్రమే ఉంటారని చూపించడానికి ఆయన తన ఛాతీని చీల్చి చూపించాడని చెప్తారు. ఇది ఆయన భక్తికి, ఆయన అంకిత భావానికి ఒక పవర్ఫుల్ సింబల్. సరే, ఇదంతా వేల సంవత్సరాల కింద జరిగిన కథ. కానీ ఈ రోజుకి మన జీవితాల్లో హనుమంతుడి ప్రభావం ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రభావం మన కల్చర్లో ఇప్పటికీ చాలా బలంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కుస్తీ పట్టేవాళ్ళు బలం కోసం ఆయన్నే తలుచుకుంటారు. యోగాలో హనుమానాసనం అని ఒక పోజ్ ఉంటుంది, అది ఆయన సముద్రాన్ని దాటిన దానికి గుర్తుగా చేస్తారు. అంతేనా, చాలా టెంపుల్స్ ఎంట్రన్స్లో మనకు ఆయనే రక్షకుడిగా కనిపిస్తాడు.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రాముడు ఆయన్ని ఏదైనా వరం కోరుకోమంటే ఆయన ఒకటే అడిగాడు, ఈ భూమి మీద రాముడి కథ ఎక్కడ వినిపించినా అది వినడానికి నేను బ్రతికే ఉండాలి అని. ఆయన భక్తిని చెప్పడానికి ఇంతకంటే అందమైన మాటలేముంటాయి చెప్పండి. సో ఫైనల్గా హనుమంతుడి కథ మనందరికీ ఒకే ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. ఆయన తన శక్తిని మర్చిపోయాడు, నిజమే. కానీ రాముడికి సేవ చేయాలనే ఒక సెల్ఫ్లెస్ గోల్ దొరికినప్పుడు ఆ శక్తి అంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి, మన జీవితంలో కూడా ఒక నిస్వార్థమైన లక్ష్యం మనలో దాగి ఉన్న అసలైన శక్తిని ఎలా బయటకు తీసుకురాగలదో.